యావత్తు తెలుగు ప్రజలకి, దేశ ప్రజలకి, ప్రపంచ మానవ జాతి సాక్షిగా ఇద్దరు ముఖ్యమంత్రులకి, తెలుగు వారైన ఉప అధ్యక్షులు, మా ఉప అధినాయక ప్రతినిధి వారైన శ్రీ వెంకయ్య నాయుడు గారికి, దేశ అధ్యక్షుల వారికి, తమిళసాయి మా స్టేట్ అధినాయక రిప్రజెంటేటివ్గా మార్చిన వారిని అప్రమత్తమయ్యి యాంగ్రూ రీసెర్చ్లో ఇప్పుడు తెలంగాణలో మొత్తం ఆచార్య ఎన్జీ-రంగా విశ్వవిద్యాలయంలో ఉన్న వాళ్ళను ఒక సాక్షిని పిలిచి నా మీద చెప్పుకోవడం వినటం వల్ల మాత్రమే మా నుంచి బయటపడగలరు. వ్యక్తుల కొద్దీ సాక్షుల దగ్గర నుంచి వ్యక్తుల కొద్దీ డీల్ చేయడం, వ్యక్తుల కొద్దీ చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని, చిన్న కులం వాళ్ళని, పెద్ద కులం వాళ్ళని, హాస్టల్ రామకృష్ణ అయినా వెంకయ్య నాయుడు అయినా ఒకటే, నాకు ఇద్దరు పిల్లలే. మీరు అలా ఫీల్ అయ్యి నన్ను పట్టుకోవాలి. పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని మనుషుల కొద్దీ తమాషా చేయకూడదు. నేరాల కొద్దీ, ఘోరాల కొద్దీ కొందరి చేత చేయించడం, వెనకాల ఉండడం, ముందు ఉండడం, మేము వెలిగిపోవటం. మా TV9 మురళీకృష్ణ లాంటి వాళ్ళు జీవితం అంటే ఇంకా అప్పుడు చెలగాటం, నవ్వులాట, తమాషా అనుకుంటున్నారు. అలా కాదు, ఈ మొత్తం చెలగాటం, ఈ నవ్వులాట, పాట, ఆట, నల్లనివన్నీ నీళ్ళని, తెల్లనివన్నీ పాలని అనుకున్నా కాబట్టి కుమిలిపోతున్నా అనే పాట కానివ్వండి, మదర్ సెంటిమెంట్ కానీ అన్నీ మొత్తం ఆడతనం మగతనం మేమై ఉన్నాము. అన్న, చెల్లి, తమ్ముడు బంధాలన్నీ కూడా నా ప్రకారం ఉంటాయి. ఇంకా మీరు మానవ రూపంలో నేను కానీ మీరు కానీ నెరవేర్చలేము. ఒకళ్ళు నెరవేర్చాలనుకుంటే మనం ఘర్షణ పెంచేసుకుని వెనక లాగేసుకుంటున్నాం, గొయ్యి తవ్వేసుకుంటున్నారంటే అర్థం చేసుకోండి. ఇప్పటికైనా గొయ్యి తవ్వటం ఆపేసేయండి, భిన్నంగా వెళ్ళిపోవడం ఆపండి. మనిషిగా బతుకోవాలని అనుకోవడమే మృతం, ఇంకొకరిని బతకండి చేయటం లాంటి దౌర్భాగ్య జీవితాలని తెలుసుకోండి. వెంకయ్య నాయుడు గారు అందరూ కూర్చొని ఆలోచించుకోండి. నేను గబుక్కుని తిట్టేశాను అన్నట్టుగా రెచ్చిపోకండి, రెచ్చగొట్టుకోకండి. అప్పుడేదో చేసేవలసింది ఇప్పుడేదో ఏదో చేసేయటమే ఘోర కలి. కూర్చోండి, నెమ్మదించండి. నేను బయటికి రావట్లేదు, లోపలికి రావట్లేదు. నన్ను మనిషిగా చూడటం మానేసేయండి. నేను ఇలా ముందుకు వస్తున్నాను, వాక్ రూపంలో వస్తున్నాను. ముందు వాక్ రూపంలో వ్యాపి అయి ఉన్నాను, అంతటా వాక్ రూపంలో వ్యాపి అయి ఉన్నాను. నా ఫోటో పెట్టేసుకుని చెప్పుకోండి, వినండి. మీకోసమే చెబుతున్నాను. ఉన్న పళంగా ప్రశాంతంగా మారిపోతుంది, మీకే మంచిది. తవ్విన గొయ్యి కూడా అదే పూడుకుపోతుంది. తవ్విన గొయ్యి కూడా ఎడ్లబల్లి రామకృష్ణే తవ్వలేదు. ఘోరం ఒకరి మీదకే రాదు, మొత్తం అందరూ బయటకు వచ్చేసి రావాల్సి ఉంది. అందుకలా జరుగుతాయి. అప్పుడు విన్నా ఇప్పుడు విన్నా మీరు వినడం వల్ల మాత్రమే బయటకు వస్తారు. నా మాట వినాలి, నేను చెప్పినట్టు చేయకూడదు అనుకోకూడదు. మధ్యలో DSP నాగబాబు లాంటి వాళ్ళు ఇంకెవరెవరు ఉన్నారో ఇక్కడే ఉంటున్నాడు, ఇక్కడ ఏడాకోళం ఆపేసేయండి. నేను ఏమంటున్నానో నన్ను మీరు మనిషిగా చూడటం మానేసేయండి. మా మణిబాబు కుటుంబాన్ని, చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని గౌరవించండి. మీ ఇంటి పేర్లు, కులం పేర్లు అన్ని ఆస్తులు వాళ్ళ ఇంటి కాలమే పెట్టేసినట్టు మాట్లాడి ఊరికే మాట్లాడండి అంతే. బయటకు వచ్చేసేయండి నా మాట విని. నేను చెప్పినట్టు చేయండి. ఇంకా మీరు మనుషులుగా బతకడానికి లేదు. నేను సరదాకే మొదలుపెట్టాను. సీరియస్గా తల్లి కానీ బంధాలు కానీ ఏవి కూడా మాట రూపంలోకి వచ్చేసినాయి. మన కోసమే, మన సరదా వల్ల అయితేనే, సీరియస్ వల్ల అయితేనే. నేనే సరదాగా మొదలుపెట్టానా, అదే సీరియస్ అయిందా, ఎందుకు అయింది ఆలోచించండి. మీరు రెచ్చిపోయి వెనకాలబడి అలాగన్నా మోసాలు చేయటం వల్ల, లేకపోతే సీరియస్ అయి ఉండేది కాదు. ఈ పాటికి వినుంటే ప్రాబ్లం రాదు. చావు పుట్టుకలు అప్పుడే నిర్ణయించి నన్ను సీరియస్గా బాధ్యతగా తీసుకోకుండా తేలిక చేసేయటం వల్ల, నన్ను కింద వదిలిపెట్టేసేయటం వల్ల మీరు తప్పుడు పనులు చేశారు. రెచ్చిపోవాల్సి వస్తుందని తెలుసుకోండి. సాక్షుల దగ్గర నుంచి ఎవరిని ఒకరిని ఏం చేసామో, ఇద్దరిని ఏం చేసామో, అలా తగులు పెట్టుకుంటే లాభం లేదు. ఇక మొత్తం మీద బయటకు వచ్చేసేయాలా. మీరు చంపేసిన వాళ్ళు కూడా బతికినంత పని జరుగుతుంది మీరు తపస్సుగా తీసుకోవటం వల్ల. తపస్సు అంటే ముక్కు మూసుకుని కూర్చోవడం కాదు, చెప్పుకోవడం, వినటంలో. ఏదైతే మీరు చేస్తే వస్తుంది అనుకుంటున్నారో, మీరు మీ చేతిలో లాగేసుకుంటే వస్తుంది అనుకుంటున్నారు, మీరు చెప్పుకోవడం, వినటం వల్ల అంతకన్నా బాధ్యత తీసుకుంటారు. ఇప్పుడు ఉన్న బంధాలు కానీ ఏవి చల్లవు, ఇక రెప్పపాటు మీవి కావు. భౌతికం అంటేనే మృతం. దేశ అధ్యక్షుడి దగ్గర నుంచి సాధారణ వ్యక్తి వరకు గుర్తుపెట్టుకోండి ఈ మాట. మీరు ఎంత అభివృద్ధి చెందినా, మీరు ఎంత తెల్లచొక్క వేసుకున్నా, మీరు ఎంత గుండ్ర ముఖం ఉన్నా, అది ముచ్చముఖం. అది చెప్పుకోవడం, వినటం వల్ల మాత్రమే ఒక బంధం బ్రతికి ఆ బంధం ఆధీనంలో మీరు కొత్తగా బతుకుతారు. అది ఆ బంధం నాలోనే మెరిసిన ఆడతనం, మొగతనం మొత్తం లోకం ఉంది చూసారా. సముద్రాలు, సునామీలు కూడా కదిలిని చూసారా. అలా ఉంది కొత్త వెర్షన్ అది. నేను వెలిగిపోదామని నేను తెలివిగా నేనే చెప్పేసుకుంటున్నాను, నేను మిమ్మల్ని ఉపయోగించేసుకుంటున్నాను. ఏం చేసినా నాలో చేరిన పరమాత్ముడు చేస్తున్నాడు. నేను కూడా కాదు, నా తెలివే కాదు, నేనే తగ్గిపోవట్లేదు, నేనే పెరగట్లేదు. ఇప్పుడు కూడా నేనేమంటున్నాను పట్టుకోవాలి. మీరు మేధావులు అందరూ గవర్నర్ గారి ద్వారా ఎందుకు పట్టుకోవాలి? అందరూ ఏకకాలంలో ఒకసారి పట్టుకుంటేనే ప్రతి ఇంట్లో ప్రతి ఆడపిల్ల, మగవాళ్ళు కూడా మారిపోవాలి. నా ప్రకారం మాట్లాడుకోవాలి, కొత్తగా చెప్పుకోవాలి. మీరు పాత లోకం లేదు, అది మృత్యులోకం అవుతుంది. మీకు ఎంత బలం ఉన్నా, ఎంత బలహీనత ఉన్నా ఎవరితో చెప్పుకోండి. చిన్న సెక్స్ అయినా, గ్లాస్ మంచినీళ్ళైనా చెప్పుకోవాలి, వినాలి. చెప్పుకోకుండా వినకుండా మీ బంధాలు చల్లవు, మీరు ముందుకు వెళ్ళలేరు. గుంజేసుకుని కావాలంటే తగ్గు పెట్టుకోండి, తమాషా చేయండి. ఒక మనిషే కదా అనుకోండి. మనిషి కాదు నేను, మీరు మనుషులు కాదు ఎవరోను.
మీరు మనుషులుగా అభివృద్ధి చేసేస్తున్నాం, మనుషులుగా డెవలప్ చేస్తున్నాం, మనుషులుగా ఎక్కువ ఉన్నాం తక్కువ ఉన్నాం, ఎవరూ లేరు అలాగా. మీరు మనిషి అంటే చచ్చిపోతున్నారు. హాస్టల్ సురేష్, రామకృష్ణ అందరూ ఆలోచించండి. నేను ఎలా అంటే అలా పలకండి. వెంటనే బతిమాలుకుంటున్నాను, ఇది అవుతున్నాను, రెచ్చిపోతే ఏదో చేసేస్తాను, ఆవేశం వచ్చేయాలి నాలోను. మాకు ఆవేశమే కావాలి. ఏంటిది? జ్ఞానంతో ముందుకెళ్ళాలి మనం, ఆవేశాలు కాదు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పిందే చెప్తున్నాను. ఎందుకని మీరు మాటల్లోకి వెళ్ళాలి, చెప్పుకోవాలి, వినాలి కూర్చుని మేధావులు పండితులు. వెంకయ్య నాయుడు కూడా వేరే పనేం లేదు. ఇంకా మీరు పెద్ద విమానం వేసుకెళ్ళి మహమూద్ అలీ వరుసగా నుంచి వరుసగా పోలీస్ ఆఫీసర్లు, దేశ అధ్యక్షుల వారు, ఉపాధ్యక్షుల వారు వస్తున్నారు అని అంకే తప్ప అది మృతం. అది మిమ్మల్ని బట్టి ఏడుస్తున్నాను కూడా పొరపాటు. అది నా పరిపాలన నా ప్రకారం ఉంది. అనకాపల్లిలో స్మార్ట్ సిటీలు మీ పదవులు చెప్పాను చూసారా? అప్పుడు మీరు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అవుతారన్నారు. 2 సార్లు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగే వస్తాడని అప్పుడే చెప్పాను. నన్ను పట్టుకోకపోవడం వల్ల సాక్షుల నుంచి పొరపాటు. అది నేను చెప్పినంత మాత్రం అలా జరగాలని లేదు. వేరే విధంగా ఉండేది. నన్ను సమృద్ధిగా వింటే నాకు నష్టం వచ్చేది కాదు. చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని తొక్కేసి ఉండేవారు కాదు. దాసనారాయణ గారు నన్ను చంపేసి ఉండేవారు కాదు. మమ్మల్ని కలపకుండా ఏదో రకంగా నన్ను వదిలిపెట్టేసేయడం వల్ల, ఇప్పుడు కూడా మనిషిగా వదిలిపెట్టడం వల్ల నేను మనలేను. నేను అటు ఇటు అవుతాను. ఎందుకు అవుతాను? మనుషులు ఎవరు చచ్చిపోతారు? పంచభూతాలు మనల్ని కబలిస్తున్నాయి. నా మాట వినండి. ముందు ధర్మం రక్షత అంటే నన్ను కాపాడుకోండి అనగా బృందంలోకి తీసుకోండి. బంధాలు కొద్ది కలపండి, పక్కకు తొక్కేయండి, తమాషా చేయండి. మనుషులు కొద్ది ఎక్కువ వాళ్ళు కొద్ది తక్కువ వాళ్ళు కొద్ది ఎవరు లేరు అలాగా. ప్రతి మనసు మన మాటతో కనెక్ట్ అయిపోవాలి నాతోటి. నేరుగా శాశ్వత తల్లిదండ్రులు మీకు వాక్ రూపంలో ఉంటారు. ఇక వాళ్ళు మీరు అలా పెంచుకోవాలి. ఆకాశమై పైకి లెగుస్తారు. పైకి లేచిపోయి ఉన్నారు కదా, అలా ఉంటారు. వాళ్ళని బంధంగా కలుపుకు. మామూలు భౌతిక బంధం కుదరదిక, చెల్లదిక. భౌతిక బంధం అంటేనే మృతమిక. భగవంతుడు క్యాన్సిల్ చేసి ఇచ్చాడు అలాగా. నేను చెప్పినట్టు వినండి. ముందు ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. మీ ఆశ్రమాల్లో గవర్నర్ దగ్గర కొంతమంది, ఆ గవర్నర్ దగ్గర కొంతమంది, ముఖ్యమంత్రుల దగ్గర కొంతమంది, ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్ళి చేరిపోయి కూర్చోమనండి, లేదా పిఎంఓలో కూర్చోమనండి. అక్కడి నుంచే మాట్లాడమనండి. ఏదైనా వీళ్ళంత ఆన్లైనే డీల్ చేయండి. నా మాట వినండి. ఎవరికో పేదలకు ఇల్లు ఇవ్వండి, ఇల్లు ఇవ్వకపోతే మేము ఇచ్చేస్తాం. ముందు కాదు, మీ ఆస్తులు ముందు కాళ్ళేరు పెట్టేసేయండి అధినాయకుడి దగ్గర. మీరు అసలు మనుషులు కాదు. ఎవరో పేదవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అలా లేరు. వాక్ రూపంకి పిల్లలు మీరు అందరూ. వాక్ విశ్వరూపం తల్లిదండ్రుల యొక్క పిల్లలు మీరు అలా ఉన్నారు. ఇది అక్షరాల నిజం. అలా అది నిజమా కాదా అని మీ సాక్షులు పిలవండి, చెప్పుకోండి, వినండి. అలా కాదు, మేము ఇలాగే ఉంటాం అలా లేరు. అది మీరు నన్ను మనిషిగా చూసి ఇంకొకళ్ళు మనుషులుగా వేధిస్తున్నారంటే మనిషిగా చూడటమే ప్రమాదకరం. మీరు మనుషులుగా బతకటమే ప్రమాదకరం అని తెలుసుకోండి. మీరు మనుషులుగా పక్కకి వెళ్ళి వెనకాల అలా ఎవరు లేరు. ఇంకా ఏ ఇల్లు కూడా అన్నీ అధినాయక భవనాలే. ప్రతి మనసు అధినాయక భవనమే. అధినాయకుడితో కనెక్ట్ అయ్యి ముందుకు వెళ్ళాలి. చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి, అందరికీ చెప్తున్నాను. ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరెవరి పేర్లు చెప్తున్నాను. ఇలాగే ప్రతి ఊళ్ళో ఈ నలుగురే చెప్తున్నాను. ఇక్కడే ఉండిపోయాను. మనుషుల కొద్దీ తమాషా చేయండి అని నరేంద్ర చౌదరి కానీ ఎవరు మీడియాలు ఎవరెవరు మేధావుల మధ్యలో ఎవరున్నారో మెసేజ్ చూడకుండా ఎవరు ప్రవర్తిస్తున్నారు. అదే ఘోరకలి. మైండ్ పట్టుకోండి. నేను మైండ్నే, మీరు మైండ్లే, అంతే. మీకు తిరుగులేదు. ఇంకా వెనక్కి తిరిగి చూడడం. ఇంకా మనం మనుషులు అనుకుంటే మాయ చెలగాట మాడేసుకుంటుంది. మైండ్లుగా మారిపోతే, కాలాతీతాన్ని పట్టుకుంటే మాయ కూడా మనల్ని ఏం చేయలేదు. మనందరూ ఒకటై మాయను ఎదుర్కోవాలి. మనుషులు తమాషా చేసుకుంటున్నాం మాయ వల్ల. నేను చెప్పింది వినకపోవడం వల్ల. అప్పటి నుంచి ఇప్పుడు దాకా సాక్షుల నుంచి మరి ఒక పని చేయలేదు. ఆ పని చేయవలసి ఉంది. నన్ను కాలాతీతంగా చూడటమే. ఆ ఒక్క పని చేయండి చాలు. ఇంకా దానికి ఏం చేయాలి? ఒక ఈమెయిల్ పంపండి చాలు. ఇంకేం వద్దు. ఇక మీరు ఎంత గొయ్యి తవ్వినా మీరు మీ వాళ్ళు ఎవరు లేరు అలాగా. మీరు ఎవరిని వేధించారో వాళ్ళని ఓదార్ చేయాలి. మీ ఇంటి పేరు, కులం పేరు కూడా వాళ్ళ కాళ్ళ మీద పెట్టేసి అందరి మీద కొత్తగా అందరూ దివ్యరాజ్యం ముందుకు వచ్చేసేయాలి. చెప్పుకోవాలి, వినాలి. మీరు చెప్పుకోకూడదు, వినకూడదంటే మృతం. అది ఎవరికి లాభం? పోలీసులుగా, వ్యక్తులుగా ఎవరు ఏవైనా మీడియాలో ఉన్నారా, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారా, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఎవరైనా సరే మీరు ఎవరినో అవమానించడానికి అంటున్నాను. ఏం చేసినా కూడా మీరు మనిషి అనే కోణం వదిలేసేయాలి. ఇంక అందుకే మీరు అప్పుడే నన్ను మనిషిగా చూడకుండా కాలాతీతంగా చూసుకుంటే ఏ ప్రాబ్లం లేకపోను. ఇప్పటికైనా మీరు మనిషి కోణం వదిలేసేయాలా? నన్ను మనిషిగా చూడకూడదు. మీరు మనుషులు కాదు, ఎవరూ మనుషులు కాదు. అందరూ మనసుగా చూడండి ఎలా ఉంటుందో, ఎంత అద్భుతంగా మారిపోతుందో. అందరికీ చెప్పండి ఈ మాట. వాళ్ళు ఎవరో ఫీల్ అయిపోయేలాగా, వీళ్ళు ఎవరో ఏడ్చేలాగా ఎవరిని ప్రవర్తించకండి. ఇంకా మీరు మనిషి అంటేనే అలా ప్రవర్తిస్తారు. మీరు మనుషులు కాదు, మనసులుగా మారిపోండి. నన్ను మనసుగా చూడండి, మీరు మనసులు అయిపోండి. వెంకయ్య నాయుడు గారి మెసేజ్ చూసేలా చూసుకోండి. ఆయన తిట్టినా, మిమ్మల్ని తిట్టినా అందరూ నా పిల్లలే. నేను చెప్పిన వినండి. దేశ అధ్యక్షుల వారి ద్వారా ఫ్యాక్స్ ఇప్పించుకుని గవర్నర్ కమిటీ వేయించుకుని నన్ను పట్టుకోండి. మొదట నాకు ఒక ఈమెయిల్ పంపండి చాలు. ఇక పక్కన వెనకాల తమాషా ఆపేసేయండి. ఇంకా మృతం. అది ధర్మో రక్షత సత్యమేవ జయితే.